నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం ఆర్థిక అభివృద్ధి యొక్క కొలమానాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో మనం వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి గురించి చెప్పాం. అదేవిధంగా వాస్తవ తలసరి ఆదాయం గురించి చెప్పాం. ఆర్థిక అభివృద్ధికి వీటిని కూడా కొలమానాలుగా చెప్తారని చెప్పాం. ఈ వీడియోలో మిగతా కొన్ని ఇండికేటర్స్ గురించి, ఇండెక్స్ల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందులో మొదటగా చెప్పుకోబోయేది ఏంటంటే తలసరి వినియోగ వ్యయం. మూడో అంశం తలసరి వినియోగ వ్యయం. ఈ తలసరి వినియోగ వ్యయం కూడా అంటే తలసరి వినియోగ వ్యయం పెరిగితే ఆర్థిక అభివృద్ధి జరిగినట్టుగా భావించవచ్చు అని మనకి చెప్పినటువంటి ఆర్థికవేత్తలు ఎవరంటే జాకబ్ వైనర్, కొలిన్ క్లార్క్ అనేటటువంటి ఆర్థికవేత్తలు. జాకబ్ వైనర్ అదేవిధంగా కొలిన్ క్లార్క్ అనేటటువంటి ఆర్థికవేత్తలు మనకి తలసరి వినియోగ వ్యయం అనేది పెరిగితే ఆర్థిక అభివృద్ధికి జరిగినట్టుగా చెప్పవచ్చు అని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈ తలసరి వినియోగ వ్యయం అనేది దేశంలో ఉన్నటువంటి కుటుంబాల యొక్క సగటు వినియోగ వ్యయాన్ని తెలియజేస్తుంది. దేశంలో ఉన్నటువంటి కుటుంబాలలోని వ్యక్తుల యొక్క తలసరి సగటు వినియోగ వ్యయాన్ని ఈ తలసరి వినియోగ వ్యయం అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వినియోగ వ్యయం అనేది పెరిగితే ఆర్థిక అభివృద్ధి జరిగినట్టుగా చెప్పవచ్చని జాకబ్ వైనర్ అదేవిధంగా కొలిన్ క్లార్క్ అనేటటువంటి ఆర్థికవేత్తలు సూచించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఇండెక్స్ సూచిక కానీ ఆర్థిక అభివృద్ధి యొక్క సూచిక కానీ మనం చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ది నికర ఆర్థిక సంక్షేమ సూచి. దీన్ని ఏమంటామంటే NEW అంటాం. అంటే నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ అని చెప్తాం. నెట్ ఎకనామిక్ వెల్ఫేర్, నికర ఆర్థిక సంక్షేమ నెట్ ఎకనామిక్ ఇండెక్స్, వెల్ఫేర్ ఇండెక్స్, నికర ఆర్థిక సంక్షేమ సూచి అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ నికర ఆర్థిక సంక్షేమ సూచీని తెలియచేసినటువంటి ఆర్థికవేత్తలు ఎవరంటే విలియం నార్దవూస్ అదేవిధంగా జేమ్స్ టోబిన్. వీళ్ళిద్దరూ కూడా 1972లో మెజర్మెంట్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అంటే MEWని వీళ్ళు సూచించడం అనేది జరిగింది. దేన్ని సూచించారంటే MEW అంటే మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ని వీళ్ళు సూచించడం అనేది జరిగింది. అంటే నికర ఆర్థిక సంక్షేమ కొలమానం గురించి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఎవరు? విలియం నార్దవూస్, జేమ్స్ టోబిన్ అనేటటువంటి ఆర్థికవేత్తలు 1972 సంవత్సరంలో మనకి MEW మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్, ఆర్థిక సంక్షేమ కొలమానం గురించి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. అంటే వీళ్ళు ఏ విధంగా చెప్పారంటే జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులను బట్టి అంటే కొలిచే విధానానికి కొన్ని యాడ్ చేసి వీళ్ళు MEWని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత దీన్ని 1992లో పాల్ శామ్యూల్సన్ అనేటటువంటి ఆర్థికవేత్త 1992 సంవత్సరంలో ఈ MUW యొక్క పేరుని మార్చి
NEWగా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. NEW అంటే నికర ఆర్థిక సంక్షేమం. NEW అంటే నికర ఆర్థిక సంక్షేమం. నెట్ ఎకనామిక్ వెల్ఫేర్, నికర ఆర్థిక సంక్షేమం అనేటటువంటి సూచికని ఈయన తయారు చేయడం అనేది జరిగింది. ఎవరు? పాల్ శామ్యుల్సన్ అనేటటువంటి ఆర్థికవేత్త. వీళ్ళిద్దరు తయారు చేసినటువంటి విలియం నార్థవుస్, జేమ్స్ టోబిన్ 1972లో తయారు చేసినటువంటి మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ని, అంటే ఆర్థిక సంక్షేమ కొలమానం, లెక్కింపులు లేదా కొలమానాన్ని వీళ్ళు తయారు చేశారు. దాని యొక్క పేరుని కొన్ని మోడిఫికేషన్ చేసి దాని యొక్క పేరుని పాల్ శామ్యుల్సన్ 1992వ సంవత్సరంలో నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ ఇండెక్స్గా మార్చడం అనేది జరిగింది. అయితే దీన్ని ఎలా లెక్కిస్తారంటే, మనం సాధారణంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని అంశాలని లెక్కలోకి తీసుకోకుండా పరిగణించం వాటిని. ఎలా అంటే, ఇప్పుడు జాతీయ ఆదాయంలో కొన్ని లెక్కలోకి తీసుకున్నాం. ఏవి? గృహిణి యొక్క సేవలని జాతీయ ఆదాయంలో లెక్కించం, ఎందుకంటే వాటికి వెలకట్టలేమని. అదేవిధంగా విశ్రాంతి సమయాన్ని కూడా లెక్కించం. మనకి ఎంప్లాయీస్ కావచ్చు, పనిచేసేవాడు కావచ్చు, ఎవడైనా సరే వాడికి కొంత విశ్రాంతి సమయం అనేది ఉంటుంది. సో ఆ విశ్రాంతి సమయాన్ని కూడా మనం జాతీయ ఆదాయంలో లెక్కించం. అలాగే మార్కెటేతర కార్యకలాపాలని మనం జాతీయ ఆదాయంలో లెక్కించాం. మార్కెటేతర కార్యకలాపాలు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుడు అనుకుందాం. వ్యవసాయదారుడు తను పండించిన పంటనంతా మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతాడా? అమ్మడు. కొంత తన సొంత ఉపయోగానికి ఉంచుకుంటాడు. సో మార్కెట్కి తీసుకొచ్చి అమ్మిన దాన్నే మనకి లెక్కలోకి వస్తుంది, కానీ తన సొంత వినియోగానికి ఉంచుకున్న దాన్ని మనం లెక్కించాం జాతీయ ఆదాయం. అలాగే ఈ బార్టర్ సిస్టమ్ ద్వారా కొన్ని జరుగుతాయి. అంటే అరువు ఇవ్వడం, అంటే చేబదుళ్ళు లాంటివి జరుగుతుంటాయి. సో అటువంటివి కూడా మనం జాతీయ ఆదాయంలో లెక్కించాం. ఈ నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ని లెక్కించేటప్పుడు జాతీయ ఆదాయానికి ఈ గృహిణి సేవలని, మార్కెటేతర కార్యకలాపాలని, అదేవిధంగా విశ్రాంతి సమయాన్ని కలపాలి. దేనికి? జాతీయ ఆదాయాన్ని కలిపి మనం ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని పొందడం కోసం, అంటే వస్తు సేవల ఉత్పత్తి అనేది జరుగుతుంది కదా జాతీయ ఆదాయానికి. సో వస్తు సేవల ఉత్పత్తి జరిగేటప్పుడు, ఆర్థిక అభివృద్ధి జరిగేటప్పుడు పర్యావరణానికి కొంత నష్టం అనేది వాటిల్తుంది, అంటే పర్యావరణ కాలుష్యం అనేది జరుగుతుంది. అలా పర్యావరణ కాలుష్యం జరిగేటప్పుడు ఆ కాలుష్య నివారణ కోసం మనం కొంత వ్యయం అనేది చేస్తాం. సో ఆ వ్యయాన్ని ఎక్కడి నుంచి చేస్తాం? జాతీయ ఆదాయంలో నుంచి తీసి చేస్తాం. కాబట్టి వీటన్నిటినీ కలిపి ఈ కాలుష్య నివారణ కోసం చేసేటటువంటి వ్యయాన్ని ఈ జాతీయ ఆదాయంలో నుంచి తీసేస్తే మనకి నికర ఆర్థిక సంక్షేమం అనేది వస్తుంది. నికర ఆర్థిక సంక్షేమం అనేది వస్తుంది. సో దీన్ని ఎలా లెక్కిస్తారంటే, మనకి నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ని, NEWని, నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ కావాలంటే మనకి రియల్ GNP అంటే వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి, వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తికి మనం ఏం కలపాలని చెప్పుకున్నాం? గృహిణి సేవలు కలపాలి. గృహిణి సేవలు కలపాలి. అదేవిధంగా రెండో అంశం ఏంటంటే, మనకి విశ్రాంతి సమయాన్ని కలపాలి. జాతీయ ఆదాయానికి విశ్రాంతి సమయాన్ని కలపాలి. అదేవిధంగా నెక్స్ట్ కలపాల్సినటువంటి అంశం ఏంటంటే మార్కెటేతర కార్యకలాపాలు. ఏంటి? మార్కెట్లోకి అమ్మకానికి రానటువంటి మార్కెటేతర కార్యకలాపాలు. ఈ మార్కెటేతర కార్యకలాపాలను కూడా మనం ఈ జాతీయ ఆదాయానికి కలపాలి. వీటిని కలిపేసి మనం ఒక అంశాన్ని తీసివేయాలి. ఆ అంశం ఏంటి? పర్యావరణ కాలుష్యం కోసం, నివారణ కోసం మనం చేసేటటువంటి వ్యయాన్ని తీసివేయాలి. అదేంటి? కాలుష్య నివారణ వ్యయం మైనస్ కాలుష్య నివారణ వ్యయం. ఈ కాలుష్య నివారణ వ్యయాన్ని తీసేస్తే మనకి నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ అనేది, నికర ఆర్థిక సంక్షేమం అనేది రావడం అనేది జరుగుతుంది. నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ కావాలంటే రియల్ GNP, వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తికి గృహిణి యొక్క సేవలు కలపాలి, విశ్రాంతి సమయాన్ని కలపాలి, మార్కెటేతర కార్యకలాపాలను కలిపి దాని నుంచి
కాలుష్య నివారణ కోసం మనం చేసేటటువంటి వ్యయాన్ని తీసివేస్తే మనకి నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ అనేది వస్తుంది. అంటే కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆ వ్యక్తులు చేసేటటువంటి వారు విశ్రాంతిని ఎక్కువగా కోరుకుంటారు. అక్కడ ఆర్థిక సంక్షేమం అనేది తగ్గొచ్చు కానీ ఆర్థిక కార్యకలాపాలు ద్వారా వచ్చేటటువంటి లాభం తగ్గొచ్చు కానీ నికర ఆర్థిక సంక్షేమం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక వ్యక్తికి విశ్రాంతి లేకుండా మనం ఎక్కువ గంటలు పని చేయించామనుకో వాడి యొక్క ఆరోగ్యం దెబ్బతినవచ్చు, దాని నుంచి ఇంకా దానికోసం వాడు ఖర్చులు పెట్టవచ్చు, ఇలా రకరకాలుగా వాడికి సమస్యలు అనేవి చుట్టుముడతాయి. సో విశ్రాంతి అనేది ఎక్కువగా తీసుకున్నాడు అనుకో వాడు చేసేటటువంటి పని అనేది తగ్గుతుంది, అంటే ఆర్థిక కార్యకలాపం తగ్గుతుంది కానీ వాడి సంక్షేమం మాత్రం పెరుగుతుంది. సో ఆ విధంగా కూడా సంక్షేమం పెరుగుతుందని చెప్పలేం. ఎందుకోసం అంటే విశ్రాంతి సమయం ఎక్కువ తీసుకుని వాడు తక్కువ పని గంటలు పనిచేసాడంటే వాడికి వచ్చే జీతం కూడా తక్కువగానే ఉంటుంది. సో జీతం తక్కువగా ఉంటుంది, వాడు మిగతా కార్యకలాపాలపైన చేసేటటువంటి వ్యయం కూడా తగ్గిపోతుంది. ఇలా మనం నెగిటివ్గా పాజిటివ్గా రెండూ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ అనేది చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇండెక్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఆర్థిక కార్యకలాపాలకి ఆర్థిక అభివృద్ధికి చెప్పేటటువంటి నెక్స్ట్ సూచిక ఏదనేది కానీ మనం చూసుకున్నట్టయితే మనకి PQLI. నెక్స్ట్ది 5వ అంశం ఏంటంటే PQLI, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. భౌతిక జీవన ప్రమాణ సూచి. మనం ఇప్పుడు దీనికంటే ముందు చెప్పుకున్నవన్నీ కూడా ఆదాయంతో ముడిపడినటువంటి అంశాలు. జిఎన్పి కావచ్చు, రియల్ జిఎన్పి కావచ్చు, రియల్ పెర్ క్యాపిటల్ కావచ్చు, అదేవిధంగా నికర ఆర్థిక సంక్షేమ సూచి కావచ్చు, లేదనుకుంటే తలసరి వినియోగ వ్యయం కావచ్చు. ఇవన్నీ కూడా ఆదాయాన్ని బేస్ చేసుకొని తయారు చేసే ఆర్థిక అభివృద్ధి సూచికల్లో ఆదాయాన్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి సూచికలు. అయితే ఈ ఆదాయంపై బేస్ చేసుకొని తయారు చేసిన సూచికల పైన విమర్శలు రావడంతో మనకి కొంత సమగ్రమైనటువంటి అంటే ఆదాయేతర సూచికలు రూపొందించడం మొదలైంది. అంటే ఆదాయాన్ని కాకుండా మిగతా సూచికల్ని ప్రామాణికంగా తీసుకొని ఆర్థిక అభివృద్ధి సూచికల్ని రూపొందించడం అనేది జరిగింది. ఆ విధంగా మనకి ఈ ఆర్థికవేత్తలు అందరూ కూడా 1970వ సంవత్సరం నుంచి మనకి ఈ ఆదాయేతర సూచికల్ని తయారు చేయడం అనేది జరిగింది. ఆ విధంగా మనకి 1979లో మనకి డేవిడ్ మోరిస్ 1979లో డేవిడ్ మోరిస్ అనేటటువంటి ఆర్థికవేత్త మనకి ఈ PQLI అనేటటువంటి ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అనేటువంటి సూచికని తయారు చేయడం అనేది జరిగింది. ఎవరు? డేవిడ్ మోరిస్. మీ బుక్లో మోరిస్ అని కూడా ఉండొచ్చు, సో ఏదైనా కరెక్టే. మనకి 1979లో ఈయన డేవిడ్ మోరిస్ భౌతిక జీవన ప్రమాణ సూచికని తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఈ సూచికలో మనకి ఈయన 3 సూచికలు సబ్ ఇండెక్స్ని తీసుకోవడం అనేది జరిగింది. అవి ఏంటంటే ఒకటి ఆయుర్దాయం అంటే LEI అంటాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్. రెండోది ఏంటంటే శిశు మరణాల రేటు. ఇన్ఫాంట్ మార్టాలిటీ, IMR అంటాం, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు. మూడో అంశం ఏంటంటే అక్షరాస్యత. దీన్నే BLI అంటాం, బేసిక్ లిటరసీ ఇండెక్స్ అని. ఈయన ఈ PQLIని లెక్కించడం కోసం ఈయన 3 సబ్ ఇండెక్స్ని తీసుకోవడం అనేది జరిగింది.
ఈ సబ్ ఇండెక్స్ అని తీసుకొని ఈయన PQLIని లెక్కించడం అనేది జరిగింది. అంటే భౌతిక జీవన ప్రమాణ సూచిని ఈయన ఈ 3 ఇండెక్స్ల సహాయంతో లెక్కించడం అనేది జరిగింది. ఎలా అంటే ఈయన మనకి PQLI కావాలంటే భౌతిక జీవన ప్రమాణ సూచిక యొక్క సూచిక ఎంత అనేది మనకు కావాలంటే వీటన్నిటిని కలిపేసి బై 3 అంటే సగటు చేయడం ద్వారా ఈ 3 సూచికల యొక్క విలువలని సగటు చేయడం ద్వారా మనకి PQLI అనేది వస్తుంది. PQLI అనేది వస్తుంది. PQLI ఈజ్ ఈక్వల్ టు మనకి మొదటిది ఏంది ఆయుర్దాయం. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రజలు సగటున ఎంతకాలం గరిష్టంగా జీవిస్తున్నారు లేదా కనిష్టంగా ఎంతకాలం జీవిస్తున్నారు అనేటువంటి అంశాల్ని మనకి ఈ ఆయుర్దాయం అనేది తెలియజేస్తుంది. దాన్ని ఏమంటాం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్. నెక్స్ట్ రెండో అంశం శిశు మరణాల రేటు. అంటే పుట్టినటువంటి నవజాత శిశువులు సంవత్సరం లోపు 1000 మంది శిశువులకి ఎంతమంది చనిపోతున్నారు అనేది మనకి శిశు మరణాల రేటుగా చెప్తాం. సో ఆ విధంగా శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు. నెక్స్ట్ ఇది మూడో అంశం ఏంటంటే అక్షరాస్యత బేసిక్ లిటరసీ ఇండెక్స్. అంటే భారతదేశంలో అయితే మనకి 7 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఏదైనా ఒక భాషలో చదవడం రాయడం వస్తే వారిని అక్షరాస్యులుగా చెప్తాం. అలా అక్షరాస్యత అనేది కనిష్టంగా ఎంత ఉంది గరిష్టంగా ఎంత ఉంది అనే 2 అంశాలను బట్టి మనకి BLI అనేది లెక్కించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ 3 ఇండెక్స్ల యొక్క వాల్యూస్ని కలిపి బై 3 చేస్తే మనకి PQLI అనేది వస్తుంది. ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. PQLI అనేది వస్తుంది. అయితే మనకి ఒక్కొక్క ఇండెక్స్ యొక్క అంశం యొక్క సూచి కావాలంటే అంటే వాటి యొక్క విలువ కావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ కావాలి, దాని యొక్క విలువ కావాలంటే మనం అలాగే ప్రతి దాని యొక్క అంశం యొక్క సూచి అని రాస్తాం. అంశం సూచి. ఈ అంశం యొక్క సూచి మనకు కావాలంటే వీటిని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే వాటి యొక్క వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ. వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ. వాటి యొక్క గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇలా లెక్కిస్తే మనకి ఈ ఒక్కొక్క అంశం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ యొక్క విలువ కావాలంటే వాస్తవ విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అనేస్తే దీని యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఆ విధంగా IMR యొక్క వాల్యూ కావాలంటే సేమ్ IMR వాల్యూ అయితే మనం రివర్స్లో చేయాలి. ఇది అంటే కనిష్ట వాల్యూ మైనస్ వాస్తవ విలువ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అని చేయాలి. సో BLI బేసిక్ లిటరసీ ఇండెక్స్ కావాలంటే సేమ్ మనం అంశం చూసి ఈ విధంగా చేస్తే మనకి వీటి యొక్క వాల్యూలు అనేవి వస్తాయి. ఈ విధంగా మనకి ఈ PQLI ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ని మనకి డేవిడ్ మోరిస్ తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఇందులో ప్రతి ఒక్క సూచి కూడా మనకి వీటి యొక్క రేటింగ్ అనేది మనకి వీటి యొక్క రేటింగ్ అనే సూచి యొక్క ఇండెక్స్ యొక్క రేటింగ్స్ అనేది ఈ ఇండెక్స్ యొక్క రేటింగ్ అని మనం చూసుకున్నట్టుగైతే అంటే వీటి యొక్క రేంజ్ అనేది మనం చూసుకున్నట్టయితే వీటి యొక్క విలువలు 0 నుంచి 100 మధ్యలో ఉంటాయి. 0 నుంచి 100 మధ్యలో ఉంటాయి. 0 అనేది ప్యూర్ పెర్ఫార్మెన్స్ని తెలియజేస్తుంది. 0 అనేది పూర్ పెర్ఫార్మెన్స్ని తెలియజేస్తుంది. 0 అనేది పూర్ పెర్ఫార్మెన్స్ని అంటే తక్కువ పర్ఫార్మెన్స్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 100 అనేది హైయెస్ట్ పర్ఫార్మెన్స్ని తెలియజేస్తుంది. 100 అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ PQLI అనేది తయారు చేయడం అనేది జరిగింది. అయితే ఈయన ఎందుకోసం దీన్ని తయారు చేశాడంటే అంటే ఆదాయపరంగా చూసుకున్నట్టుగైతే సేమ్ ఆదాయం ఉన్నటువంటి దేశాల్లో కొన్ని తేడాలు అనేవి ఉన్నాయి. అక్షరాస్యత, ఆయుర్దాయం, విద్య, ఉద్యోగిత ఇలాంటి వాటిలో కొంత తేడాలు అనేవి డిఫరెన్స్లు అనేవి ఉన్నాయి. అంటే ఆదాయం పెరిగిన వీటిలో మనకి అంటే పెరుగుదల అనేది లేదు.
అంటే ఆయుర్దాయం పెరగడం కానీ, అక్షరాస్యత పెరగడం కానీ, శిశు మరణాల రేటు తగ్గడం కానీ ఇటువంటివి జరగట్లేదు. సో అందుకోసమనే ఈయన దీనిని తయారు చేయడం అనేది జరిగింది. అయితే దీనిలో కూడా డిమెరిట్స్ ఉన్నాయి, దీన్ని కూడా విమర్శించడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే ఏదైనా ఒక ఆర్థిక అభివృద్ధిని కొలిచేటటువంటి కొలమానాల్లో సామాజిక అంశాలు అనేకం ఉంటే అందులో 3 అంశాలు మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది. ఏం తీసుకున్నారు? ఆయుర్దాయం, శిశు మరణాల రేటు, అక్షరాస్యత, వీటిని మాత్రమే తీసుకొని తయారు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది సమంజసం కాదు అని కొంతమంది విమర్శించడం అనేది జరిగింది. నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే ఈ 3 అంశాలు తీసుకున్నారంటే ఈ 3 అంశాలకి ఈక్వల్గా వెయిటేజ్ అనేది లేదు, భారితం అనేది 3 సమానంగా ఇవ్వలేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని కొంతమంది దీన్ని విమర్శించి పక్కన పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ సూచిగా మనం చూసుకున్నట్టుగైతే సమీకృత అభివృద్ధి సూచి. సమీకృత అభివృద్ధి సూచి 6వ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే మనకి కాంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్. సమీకృత అభివృద్ధి సూచి. ఈ సమీకృత అభివృద్ధి సూచిని మొట్టమొదటిగా తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి 1900 ఎవరెట్ ఎగెన్ అనేటటువంటి వ్యక్తి హెగెన్. ఈ హెగెన్ అనేటటువంటి ఆర్థికవేత్త ఈయన 11 సూచికలతో దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. 11 ఇండెక్స్లతో మనకి ఈ హెగెన్ అనేటటువంటి ఆర్థికవేత్త మనకి ఈ కంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్ని అంటే సమీకృత అభివృద్ధి సూచిని ఈయన తయారు చేయడం అనేది జరిగింది. ఆ 11 సూచీల్లో కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్టయితే విద్య, వైద్యం, పట్టణీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, రవాణా ఇటువంటివన్నీ కూడా తీసుకొని ఇటువంటి 11 రకాలైనటువంటి సూచికలను తీసుకొని ఈయన కంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్ని మొదటగా తయారు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత దీనిని 1970వ సంవత్సరంలో దీన్ని మరికొంత అభివృద్ధి చేసి మనకి యుఎన్ఓకి చెందినటువంటి ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి యుఎన్ఆర్ఐఎస్డి అనేటటువంటి సంస్థ దీన్ని ప్రచురించడం అనేది జరిగింది. అంటే వీళ్ళు యుఎన్ఆర్ఐఎస్డి అంటే యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. ఇది మనకి ఈ సమీకృత అభివృద్ధి సూచిని వీళ్ళు ఎన్ని ఇండెక్స్లతో అంటే 16 ఇండెక్స్లతో దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఆ 16 ఇండెక్స్లలో 9 అనేవి సామాజిక సూచికలు, 9 ఏమో సామాజిక సూచికలు, అదేవిధంగా 7 ఏమో ఆర్థిక సూచికలు. మొత్తం 16 సూచికలతో వీళ్ళు యుఎన్ఆర్ఐఎస్డి యునైటెడ్ నేషన్స్ చెందినటువంటి ఈ సంస్థ అనేది ఈ కంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్ని 1970వ సంవత్సరంలో తయారు చేయడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఆర్థిక అభివృద్ధికి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇండెక్స్లు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అందులో మనం చెప్పుకున్న దాంట్లో PQLI ఒకటి. ఈ PQLI అంటే ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. దీన్ని 1970వ సంవత్సరంలో మొదటగా అంటే ఆర్థికవేత్తలు ఈ ఆదాయ సూచికలపైన విమర్శలు రావడంతో ఆదాయేతర సూచికలని రూపొందించడం అనేది 1970లో రూపొందించడం జరిగింది. ఆ విధంగా మనకి 1979వ సంవత్సరంలో డేవిడ్ మోరిస్ ఈ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ని తయారు చేశారు. ఈయన ఈ సూచికలకి తయారు చేయడానికి 3 సబ్ ఇండెక్స్లు తీసుకోవడం అనేది జరిగింది. అంటే 3 సూచికలు తీసుకోవడం అనేది జరిగింది. అది ఆయుర్దాయం, శిశు మరణాల రేటు, అక్షరాస్యత. ఈ 3టిని తీసుకొని ఈ 3టి యొక్క సగటు విలువని PQLIగా సూచించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి అయితే ఈ PQLI యొక్క రేంజ్ అనేది మనకి 0 నుంచి 100 మధ్యలో ఉంటుంది. 0 అనేది పూర్ పర్ఫార్మెన్స్ని తెలియజేస్తుంది.
100 అనేది హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది తెలియచేయడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ఏ కాంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్, సమీకృత అభివృద్ధి సూచి. ఈ సమీకృత అభివృద్ధి సూచిని మొదటగా హెగెన్ అనేటటువంటి వ్యక్తి 11 సూచికలతో దీన్ని తయారు చేయడం అనేది, అంటే ఆర్థిక సామాజిక సూచికలన్నింటినీ కలిపి 11 రకాలైన సూచికలతో దీన్ని తయారు చేసి, అందులో కొన్ని ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నట్టయితే విద్య, వైద్యం, రవాణా, మౌలిక సదుపాయాల కల్పన, ఇటువంటివన్నీ కూడా ఈయన తీసుకొని దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఆ తర్వాత దీన్ని మరికొంత అభివృద్ధి చేసి 1970వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి UNRISD అనేటటువంటి సంస్థ 16 సూచికలతో దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే అందులో 9 సామాజిక సూచికలు, 7 ఆర్థిక సూచికలు ఇవి రిలీజ్ చేశారు. సో దీనిపైన కూడా విమర్శలు అనేవి రావడంతో దీన్ని ఆఫ్ చేసేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మిగతా సూచికల గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.